చిటే ఏం చేస్తానవే? ఏం లేదు. చాయ్ తీసుకురా. సరే తీసుకొస్తా. ఇగో హలో. చెప్పే. అక్క మొన్న చెప్పా కదా ఎగ్జామ్స్కి ఇంటికి వస్తున్నా అని. ఇంకా సేపట్లో బస్ స్టాండ్లో దిగుతా, బావని పంపించు. సరేనే, పంపిస్తా. సరే అక్క. సరే ఉంటాను, బాయ్. అన్న ఈ పెద్ద కూరలు మా ఇంటికి వచ్చి కాటిచ్చిల్లా? ఇచ్చిల్రా. మరి ఎవరు పోదాం? పోదాం తీరా ఎవరో బలం ఏమన్నా. వదినా నాకు ఛాయ్ పోయావా? చాయనా? అయిపోయినాక చాయ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఊకే పెడతారా? అందరికి ఒకసారి పెట్టినప్పుడు తాగాలి, అయిపోతుంది. నేను మళ్ళీ వస్తా. నాకు ఛాయ్ ఉండాలి, అన్నం ఉండాలి రెడీగా. ఉంటుంది. నాకు ఇంట్లో వాల్యూ లేకుండా అయిపోతాను. ఏమే నీకన్నా ఛాయ్ పోతుందా? అది దాగంగా మిగిలితే పోతుంది, లేకపోతే లేదు. ఏందిరా తాగమన వాళ్ళనే. బావా మా చెల్లెత్తనట బస్ స్టాండ్లో దిగిందట, పోయి తీసుకురాపు. సరే తీసుకొస్తానే. బావా ఒక్క నిమిషం. చెప్పు. మా చెల్లె ఎగ్జామ్ రాయడానికి 4 రోజులు ఉండడానికి వస్తుంది ఇక్కడ. మీ తమ్ముడు మాత్రం దాన్ని డిస్టర్బ్ చేస్తే మంచిగా ఉండదు. ఆయన బయటనే ఉంటాడా, బయటనే వండుకుంటాడా, ఆయన ఇష్టం. ఇంట్లో ఉంటేనైతే మంచిగా ఉండదు. అసలే అదే అమాయకురాలు. ఏదైనా జరగరాంది జరుగుతానైతే మంచిగా ఉండదు. మీ తమ్ముడు అసలు ఇంట్లోకి రావద్దు, అది ఉన్నన్ని రోజులు. సరే చెడిపోతున్నారా? ఈ బస్ స్టాండ్ కాడికి పెడతానే. ఎందుకు? మా మరద వస్తాడా, తీసుకొస్తా. చల్ ఆవురా, నా టెన్షన్ నీకేం తెలుతుందిరా? మా ఇంట్లో పోతే మా వదిన కనీసం నాకు కుక్క లెక్క చూస్తుంది ఇంట్లో. అరే నీ కుక్క లెక్క చూస్తే చూడకుంటేందిరా? మా ఇంట్లో పోతే మా వదిన కనీసం నాకు ఛాయ్ పోతలేదు, కనీసం నాకు అన్నం కూడా పెడతలేరా. నా బట్టలు అయితే ముట్టుకొని కూడా ముట్టుకుంటలేదు. అరే నన్ను వదిలేరా. మా ఏమన్నారా? వాళ్ళ మామనే కదా, కొంచెం అన్నం పెడితే ఏమవుతుంది? అది నీ ఇంట్లో కాదురా, లోకమంతా ఇప్పుడు ఏమైతుంది? అరే మా అన్న తల్లి. ఇటారా. చెప్పన్నా. అరే ఇది తెలుసుగా నీకు దేవాకి. హాయ్ తర్వాతరా నీకు చెప్పే మాట ఒకటి. దానికి ఎగ్జామ్స్ ఉన్నాయట. ఒక 4 రోజులు మన ఇంటికారే ఉంటుంది. ఒక 4 రోజుల దాకా మీ దోస్తుగా ఇంటికి పంపిస్తాయి అన్న. ఎక్కడ పడుకోవాలి? వాడు ఉన్నాడు కదరా నీ పక్కకే. పోయా నాడిదా? ఏమంటావా? చల్ ఆవురాను, నేను మా ఇంటికి అనేవంట. మన ఇంటిగా జాయ్ ఎక్కడారా? బాత్రూమ్లో అయినావంట. అరే వదినతోటి పెద్ద లొల్లిరా మళ్ళా. ఎందుకురా? ఒక 4 రోజులు బయటగా పడుకోపో, చెప్తారా చేసుకో. అరే నువ్వు మా ఇంట్లో బాత్రూమ్లో అన్నారా? అరే ఒక పక్క మా వదిన ఏవటి ఆగమామ అవుతుందిరా అంటే నన్ను ఈరోజు ఇంటికి వెళ్ళి కొట్టిందిరా వాళ్ళ చెల్లెరాగానే. మీ మహిళలు వచ్చినాయి అయ్యా. అజ్జడం వల్ల రోడ్డు మీద పట్టరా? నేను రోడ్డు మీద పడలేదా, మా ఇంటి బాత్రూమ్లో పడ్డా నువ్వు. నువ్వు బాత్రూమ్లో పడుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రాగా నువ్వు నైట్ గురిక పెట్టినావు అనుకో, నడ్డిగా అంతా దొంగలు కొడతానే కదా. పుట్టినాయిపో. అవునా నీకు ఎంత వస్తుంటారా? ఇంత మరి ఒక్క సిగరెట్ అన్న కొనిపోయలే, ఇప్పుడు మనకు కూడా తాగిపోయలే. 15 పైసలు. చదువుతావా అనే? చదువుతున్నా. మంచిగా చదువుకో. మన జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వన్నా జాబ్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి కథలు పడకుండా మంచిగా చదువుకో, సరేనా? ఏమైంది? రెడీ అయినావా? కాలే ఇంకా? రెడీ అయినా, పోదామా? అన్న డబ్బులు కావాలి. ఎందుకురా? బాత్రూంలో పడుకుంటానే కదా, వాసన వస్తుంది, సెట్ కొనుక్కుంటా. ఎంత? 300. మొత్తమే రాదు. మొత్తం ఎందుకురా? సెంటు కొనుక్కుంటా. సెట్ కొనుక్కుంటావా లేకపోతే మంది ఇట్లా ఒక తాగుతావురా? ఈ మందుకు సిగరెట్ కూడా ఇస్తారు వాళ్ళు మొత్తం పైసాని. వాడికి అంతేరా, ఏం చేస్తాడో తెలియదు. ఇట్రావే నువ్వు ఒకసారి.
ఇక్కడ ఈ ఊర్లో పెద్ద లంగా ఇక్కడ సిగరెట్లు మందు తాగి ఎక్కడ వండేది తెలియదు, ఎక్కడ బొర్రేది తెలియదు. ఎగ్జామ్ రాయడానికి వచ్చినా ఎగ్జామ్ రాసి చక్కగా ఉండు. వాంతో పిచ్చి పిచ్చి కథలు చేసినట్టు తెలిసిందనుకో మంచిగా ఉండదు. అయ్యా నన్ను నమ్మి పంపించిండు, మంచిగా చదువుకో, పిచ్చి పిచ్చి వేయకు. సరే అక్క. మంచిగా ఉండు సరేనా? పెళ్ళికి పోయేస్తాం మేము. వంట చేసినా తిని సపరేట్గా చదువుకో. సరే అర్థమైందా? పోదామా ఇక? పోదాం. నేను కూడా తయారైండ్రా, పెళ్ళికి వస్తాను. నువ్వు వేడికత్తావు. పొలం కాడికి పోయి నీళ్ళు కట్టుకో. రానే రాలే. బండి మీద మన ఇద్దరే పడతాం, ఇంకొకరైనా పడతారు ఇక. సరేది బాబు, నువ్వు పొలం కాడికి నీళ్ళు ఆడుకో, నువ్వు పోతాను. నడువు ఇక. నేను జాగ్రత్త నువ్వు. అమ్మాయి నేను పొలం కాడికి పోయేస్తా, జాగ్రత్త. సరే మాయ. మీ తమ్ముడు అన్ని పైసలు చేతులకి ఎలా గుంజుకున్నాడు, మీ అయ్యకు మందులకు దానికి దీనికి అవుతాయి. ఏమన్నా సంవత్సరాలు చేసినట్టే ఉన్నాడు. అయితే తీరా అదే వాడు కూడా మా తమ్ముడే కాదే, మందే అనే పైసలు అన్ని చేతిలో పెట్టినావు. అయితే అది అదే మీ అన్న పైసలు ఇచ్చిందా? ఇచ్చిండ్రా. అయితే కానీ మీ ఇంటికి మా మదర్ వచ్చిందిగా, చెక్ చేసినావా? అరే అజ్జనే వాళ్ళే నీ రోడ్డు మీద పడ్డరా నేను. ఫోన్ మీద పడ్డా అంటాను. ఇంత మంచి అవకాశం ఉంది అత్త. ఆ అమ్మాయి కూడా ఎంత మంచిగా ఉన్నది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది నీ జీవితం. మంచిగా చెక్ చేసుకో. అరే ఏందిరా సెట్ చేసుకున్నది, ఎప్పుడు మా అన్న వదిన మా ఎప్పుడు ఇంట్లోనే పడి సత్తారు. అదే ఏదో ఒక టైం ఉంటుంది, ఆ టైం చేసిన మళ్ళీ సెట్ చేసుకో, అయిపోతుంది. సరే నువ్వు చెప్పినట్టు చెప్తా, సెట్ తెచ్చుకుందా. మరి నాకు దా ఇప్పిస్తుందా ఇక. అప్పుడు అట్లే ఎరుగుతారా మరి పెళ్ళికి పోదా మా జాగ్రత్త. మరి ఆ పిచ్చి పిచ్చి కథలు పడకులి, సరేనా? సరే జాగ్రత్త. అరే మీ ఇంట్లో వాళ్ళేరా, ఇవే మంచి కాదు, దేవుడికి ఒక్కటే ఉంటుంది, పోయి సెట్ చేసుకోపో. అంతే అంటావారా? అంటే ఏందిరా, మనకి టైం దొరకదు, నీ ఇష్టమే. సరేరా అలా సరే. నేనైతే పోతాను. ఒకతే కూర్చొని చదువుకుంటుంది, మెల్లకి సెట్ చేసుకున్నాం. అవును మా ఎటు వేండు? పొలం కాడికి వెళ్ళిండు. చదువుతానవా? చదువుకో 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 చదువుకో, బాగా చదువుతున్నావు. స్కూల్ టాపరా నువ్వు? నేను స్కూల్ కాదు, కాలేజ్. ఓ కాలేజా నువ్వు? కొంచెం దూరం కూర్చోవా, నాకు భయం అవుతుంది. ఇంత దూరం చాలా? నీకు చెప్పాలా? ఏంటి? మా వదిన ఇంట్లో దయ్యం అయితే నువ్వు నా దేవతవి. మా అక్కని అట్లా నాకు చెప్తున్నా. అయినా మన ఇద్దరి మధ్యలో మీ అక్క ఎందుకు లేదు? మా అక్క నిన్నేమంటుంది? అంటే చూస్తుండగా రోజు ఏమంటుందో మీ అక్క. చెప్పాను కదా మీ అక్క గురించి ఎందుకు ఓకే అక్క తొక్క. అట్లా అనకని చెప్పినా కదా. అయినా మన ఇద్దరి మధ్యలో మీ అక్క ఎందుకులే. నువ్వు కొంచెం దూరం కూర్చో, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. నీ దగ్గర సిగరెట్ వాసన వస్తుంది. నీకు సిగరెట్ స్మెల్ పడదా? నేను బంద్ చేస్తాలే నీకోసం. నాకు మందు కూడా పడదు. అది కూడా బంద్ చేస్తా. నీకు ఇంకేమేం పడాయి? నువ్వు చేసే పనులు ఏవి నచ్చాయి, కానీ నేను నచ్చుతా కదా నీకు. నువ్వు కూడా నచ్చావు. నాకు అర్థమైంది. నువ్వు కాలేజ్ దాకా వచ్చావంటే నీకు అన్నీ అర్థమవుతాయి నాకు తెలుసు. నీకు నేను ఇష్టమైతే రేపు లంగావని వేసుకో. ఎందుకు?
నీకే అర్థమవుతుంది ఎందుకు వేసుకుంటావా లేదా? నేను కట్టుకోను. ఎట్లా పడేయాలి నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క ఇష్టం ఉన్నట్టే కట్ చేస్తుంది, లేదంటే ఏదో అవుతుంది. అబ్బా ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కాదు. ఏదైతే మా వదిన వచ్చేలోపే దీన్ని సెట్ చేసుకోవాలి. అరే ఇవన్నీ నేను ఆరేస్తా కదా, నీకెందుకు? నువ్వు వెళ్ళి లంగావని కట్టుకోపో నా కోసం. నేను కట్టుకోనని చెప్పా కదా. అరే ఈ పనులు నేను చేస్తా కదా. మా వదిన వస్తుంది, మీ అక్క వస్తుంది. మీ వదినైనా మా అక్కైనా రెండు ఒకటే కదా. అదే కదా చెప్తున్నా, మనకు ఉన్నదే తక్కువ సమయం, వెళ్ళి కట్టుకోవచ్చు కదా. నేను కట్టుకోను. నీకు ఏ పైన చేసి పెడతా కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? లంగావని ప్రాబ్లం. నీ పనులన్నీ చేసి పెడతా కదా, ఒక్కసారి లంగావని కట్టుకోవచ్చు కదా నా కోసం. నేను కట్టుకోనని చెప్పినా కదా. నన్ను పని చేసుకొని ఇస్తావా చేసుకొనియవా? నీ పనులన్నీ నేను చేసి పెడతా కదా. అవసరం లేదు. అబ్బా ప్లీజ్, అబ్బా ప్లీజ్. అసలు నీ బాధ ఏంది? కట్టుకుంటే నా మీద ఇష్టం ఉందో లేదో తెలుస్తుంది. లేదని అప్పుడే చెప్పాను కదా. లేకుంటే లేకపోతే ఒకసారి కట్టుకో చూస్తా. నేను కట్టుకోను. అబ్బా ప్లీజ్, అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ మా వదిన వస్తుంది. పొలం కట్ట వేసాను బాబు. పొలం నీళ్ళు కట్టావా? మంచిగా ఉన్నాయా పొలం? అయ్యా అయ్యా అన్నం తిన్నావా? తిన్నానా? నువ్వన్నా తిన్నారా? వదినా ఏంటిది? నాకు కొంచెం అన్నం అయ్యావా? అన్నమా? అన్నం ఎక్కడది? అయిపోయింది అప్పుడే. అంటే మొత్తం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. కొంచెం ఉండే కదా, కొంచెం అయిపోయావే. కుక్కకే వేసిన. మన ఇంట్లో కుక్కలేవు కదా. మనకే ఉండాలా కుక్కలు? బయట ఉండే కుక్కకే వేసిన. సరే అయితే కొంచెం పెట్టుకో, బియ్యం పెట్టుకో. ఏ ఆగు, నీకేం తెలియదు. టైంలో వస్తే అంటి పెడతారా? నీకు అంటి పెట్టాలా, నీ అయ్యకి అంటి పెట్టాలా, నీ తమ్ముడికి అంటి పెట్టాలా? ఇక మీకు సాకరీ చేసుకుంటూ ఉండాలి. ఓ పని చేసేటోడా, పాట చేసేటోడా, 10 రూపాయలు సంపాదించేటోడా? అండి పెట్టవా అని మాట్లాడుతున్నా. అంత ప్రేమ ఉంటే అండి పెట్టుకోపో నీ తమ్ముడికి. అంటే ఇప్పుడు రోడ్డు మీద పోయే కుక్కల కంటే నా బతుకీనం అయిపోయిందా నీకు? అది నీకే తెలియాలి. ఇప్పుడు ఎందుకే మరి పెట్టుకోరా? అదే పెట్టని టైం అయింది, పో. ఎంతసేపు ఉంటావు నువ్వు? ఏయ్ ఎటు చూస్తావు? పండుకోపో. నువ్వు కూడా నాడు పండుకున్నదా? మళ్ళీ ముఖం మారింది. నువ్వు అయినా మళ్ళా అది తెలుసు కదరా నీకు. వదినా వదినా ఇంత కూడా వరదలేదురా నాన్న. ఏమో కొత్త అయినట్టు చెప్తాను. ఎప్పటికి నా కోసం లంగా వేసుకొచ్చినావును. ఫస్ట్ అయితే అన్నం తిను. అరే అన్నం తర్వాత ఓవర్ యాక్షన్ చేయకు, తిను ఫస్ట్. ఆగు కదా, కాసేపు మాట్లాడుకుందాం. సరే చెప్పు. లంగా వేసినావు అంటే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా. యాక్సెప్ట్ చేసా నేను నీకు చెప్పినా? ఇంటర్ చదువుతాను, రేపు మా డిగ్రీ చదువుతావు, ఆ మాత్రం తెలియదా? అర్థం చేసుకోవా ఏంది? చూపుతో నీకుంటే చూపుతో నా మనసు మెల్లగా. సరే కానీ అన్నం తిను ఫస్ట్. అరే కడుపు నిండింది అంటున్నా కదా. ఓవర్ యాక్షన్ చేయకు, తిను. బాగుందా? నువ్వు తినవా? తిన్నా నేను. చాలు నీతో కొంచెం మాట్లాడాలి, పక్క పోదాను. ఏం మాట్లాడతావు? చెప్తా కదా. నువ్వు చెప్పేది దేవకి, దేవకి ఎటు పోయింది? ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తాను ఎట్లా? బాగా చెప్తా. బావా బావా
మా చెల్లలేదు కనబడతలేదు, ఎటు పోయింది? బయటికి ఇట్లా పోయి చూడాలి. బయటికి వెళ్ళి చూసినా మొత్తం ఏడలేదు. ఎడిపోతుంది ఏమో అప్పటి నుంచి వెతుకుతానా, ఫోన్ కలతలేదు. చూద్దాం బాబు. దేవ కనబడ్డా? నాకేం తెలుసు అయ్యా. లేదా పడుకో. కనబడతలేదు అప్పటి నుండి. నాకు భయం అవుతుంది. ఎట్లా? ఆ చిన్నోని ఫోన్ చేయి, తమ్ముని ఫోన్ చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందా? ఎటు పోయింది పాపం మరి అమ్మాయి, ఎటు పోయింది? పోయి చూద్దాం. దీని ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాం కాదే. అయ్యో ఎట్లా మరి? చూద్దాం బా. రెడీ కదా? నాకేం చెప్తాను? ఏ ఉంచరా. పిడికా. అరే రాము, అరే వాడు ఏరా మా తమ్ముడు వేడు. అరే ఆ టిఫిన్ బాక్స్ మాదే, ఇక్కడికి ఎట్లా వచ్చింది? వాళ్ళిద్దరు ఇడికే వచ్చింది కదా. చక్క చెప్పు, లేకుంటే చెంప వల కొడతా. వాళ్ళు ఎక్కడికి పోలే చెప్పురా, లేకపోతే అజ్జే పోతే అత్తారు ఉందరా. అరే చెప్తావా? చెప్పవా? చెంప వల కొడతా. చెప్తా. వచ్చింది, వినిపించింది, మేము మాట్లాడుకున్నాను. పోయింది నా ఇంటి మనం వేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు? లేచిపోతాను. హా?